సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో సంజు శాంసన్కి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దొరకలేదు. ఇది ఫ్యాన్స్ మధ్యలో అలజడి రేపుతుంది. ఇప్పుడు ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో స్ట్రగుల్ అవుతుంది. కన్సిస్టెంట్గా ఓపెనింగ్ స్టార్ట్స్ దొరకడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో సంజు శాంసన్ లాంటి పవర్ హిట్టర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సంజు శాంసన్ రికార్డ్స్ అండ్ ఫామ్ చూస్తే లాస్ట్ 10 ఇన్నింగ్స్లో 3 సెంచరీస్ సాధించాడు. అండ్ టీ20 హై స్కోర్ వచ్చేసి 111గా ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 148తో యావరేజ్ 25+ స్కోర్ ఉంది. మరొక హైలైట్ మూమెంట్ ఏంటంటే సంజు శాంసన్ తిలక్ కలిసి సౌత్ ఆఫ్రికా మీద 210 పరుగులు చేసి బిగ్గెస్ట్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఇది ఇండియన్ క్రికెట్కి ఒక రేర్ ఫీట్ అండ్ డేంజర్ కాంబినేషన్ కూడా అని చెప్పొచ్చు. ఇటువంటి రికార్డ్స్ అండ్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని బెంచ్లో పెట్టడం ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుంది. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు టీ20 బ్యాలెన్స్ గురించి థింక్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేయాలా లేక ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేయాలా అని. బట్ స్టాట్స్, ఫామ్ అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే శాంసన్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నప్పుడు శాంసన్ ట్రై చేయాలి. ఇప్పుడు చూడాలి మరి టీమిండియా ఫామ్లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్ని చూస్ చేసుకుంటుందా లేదా అని. టాప్ వచ్చిన వస్తే సంజు ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అనే మ్యాటర్లో డౌటే లేదు.